ఎందుకు అబద్ధం చెప్తున్నావు లక్ష్మమ్మ? నాకు తెలీదా? ఇలాంటి అనుభవం నాకు మాత్రం జరగలేదా? నాకు బాధ కలగలేదా? నీ బాధ నా బాధ ఒకటే కదా లక్ష్మమ్మ. నువ్వు నేను ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నా. మనిద్దరి బాధ ఒక్కటే. నందిని నన్ను కోప్పడినందుకు ఏ బాధ లేదు సుజాత. కానీ ఆమె ముందే అమ్మగారు మనల్ని కోప్పడ్డారు కదా, అదే నాకు బాధ కలుగుతుంది. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ నందిని అమ్మగారికి బంధువు అని తెలుసు. అందుకే పెద్ద పట్టించుకోకుండా సైలెంట్ గా ఉందామనుకున్నా మనసు ఏడుస్తూనే ఉంది సుజాత. మోసం చేసేవాళ్ళు ఏం బ్రతుకుతారు లక్ష్మమ్మ? అమ్మగారిని పిచ్చిదాన్ని చేసి ఆడించిన మేకవన్నె పులులు వాళ్ళు. ఆస్తి కోసం వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు. అమ్మగారిని చంపాలనుకున్న వాళ్లతోనే సంబంధం పెట్టుకున్న దుర్మార్గులు. అమ్మగారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెతో ఉన్నది ఎవరు? మనమే కదా. అంతా మర్చిపోయేవా లక్ష్మమ్మ? అమ్మగారి మనసులోంచి వచ్చిన మాట కాదది. అమ్మగారేదో కష్టమైన పరిస్థితిలో ఉన్నారు సుజాత. నాకు అదే అనిపిస్తుంది లక్ష్మమ్మ. అమ్మగారు ఎప్పుడూ ఎవరి ముందు మనల్ని ఇలా మాట్లాడలేదు. పరిస్థితి అలా ఉండుండాలి. నందినిని ఇంటికి రమ్మనడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఆమె మీద ఇష్టంతో ఇంటికి తీసుకునొచ్చుండరు. ఇది మాత్రం నిజం. ఆ భైరవీదేవి అంతా చూస్తూనే ఉంటుంది, ఏదో ఒక పరిష్కారం చూపిస్తుంది.